అందరికీ నమస్కారం. కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళ మనం చూసుకుంటే ఏ దేశానికి సంబంధించి అని చెప్పి పోలీసులు వివరాలు వెల్లడించలేదు. ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని చెప్పేసి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని ఆల్ సలాం ప్రాంతంలోని ఒక కువైటీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికురాలు ఆత్మహత్య యత్నం చేసిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆ యొక్క గృహ కార్మికురాలను మనం చూసుకుంటే చాకుతో తన యొక్క చేయిని అయితే కోసుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత తదుపరి చర్యల కోసం ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించామని చెప్పేసి ఆమెకు అత్యవసర వైద్య సేవలు అందించబడ్డాయి. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని చెప్పేసి ఆమెను మెడికల్ రిపోర్ట్లు మరియు ఆమె ఎందుకు చనిపోవాలనుకుంటుందని చెప్పి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి పోలీసులు తెలియజేశారు. కువైట్ చట్టాల ప్రకారం ఎవరైనా ప్రవాసులు కువైట్లో బలవన్మరణానికి పాల్పడితే కానీ వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి కువైట్ చట్టంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి అలాగే ఆమె బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాన్ని తెలుసుకొని అలాగే ఆమెను కువైట్ దేశానికి బహిష్కరిస్తామని చెప్పేసి నిర్ణయించినట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. మరి ఆమె ఆత్మహత్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేవారు దయచేసి ఇటువంటి పనులు చేయవద్దండి. మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది. ఇక్కడ పనిచేసి కష్టపడి చేసి డబ్బు పంపిస్తే మన యొక్క కుటుంబం ఇండియాలో అయితే జీవనం కొనసాగిస్తుంది. కాబట్టి మన యొక్క కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి పనుల జోలికి వెళ్ళవద్దని చెప్పేసి మరి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.